ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. నమస్తే అండి, నేను మీ కీర్తి. మీరు చూసేది సుమన్ టీవీ. 2025 ఇయర్ సూపర్ ఫాస్ట్ గా గడిచిపోయింది అనిపిస్తుంది. ఇక 2026 ఒక ఆశా జ్యోతిలాగా అందరం ఎదురు చూస్తున్నాం ఎలా ఉండబోతుందని. సో ఈ మధ్య కాలంలో టారో కార్డ్ రీడింగ్ అనేది ట్రెండింగ్ గా నడుస్తుంది కదా. మరి ద్వాదశ రాశుల వారికి త్రూ టారో కార్డ్ రీడింగ్ ద్వారా ఎలా ఉండబోతుంది 2026? టారో కార్డ్ రీడింగ్ మనకి గైడ్ చేయడానికి వనజ రామశెట్టి గారు ఉన్నారు. హాయ్ మ్యామ్. హాయ్ అమ్మా. ఎస్. సో ఇదంతా ఫస్ట్ టైం ఎవర్, నేనైతే ఫస్ట్ టైం టారో కార్డ్ రీడింగ్ మీ ముందు కూర్చున్నాను. సో లిటిల్ బిట్ ఇంట్రడక్షన్ అబౌట్ ఇట్. టారో బేసిక్ గా ఏంటంటే ఎనర్జీ రీడింగ్ చేస్తాము. ఇది ఇండియాలో కూడా ఉండేది ఒకప్పుడు. మనం ఇప్పుడు జాతకాలు అవన్నీ ఎట్లయితే బిలీవ్ చేస్తామో అవి కూడా బిలీవ్ చేస్తాను. సో మనం రాసుల పరంగా కార్డ్స్ తీసే ముందు న్యూమరాలజీ తోటి స్టార్ట్ చేద్దాం. ఓకే. 2026 ఏంటంటే మనం అది క్లబ్ చేస్తే నంబర్ 1 వస్తుంది. ఓకే. సో చాలా మందికి ఏంటంటే నంబర్ 1 అన్నది చాలా లక్కీ నంబర్. ఓకే. నంబర్ 1 ఈజ్ ఆల్వేస్ గుడ్. మనందరికి నంబర్ 1 వస్తే చాలా సూపర్ గా ఫీల్ అవుతుంటాం, విచ్ ఇస్ ఆల్వేస్ మంచిదే, అందరికి మంచిదే. నంబర్ 1 గ్రహాల పరంగా చూసుకుంటే నంబర్ 1 రిప్రజెంట్స్ సూర్య భగవానుడు అనమాట. ఓకే. ఓకే. 1వ నంబర్ అంటే ఫస్ట్ గ్రహాధిపతి సూర్యుడు. ఒక ఫైర్, మామూలుగా ఒక ఎలిమెంట్ పరంగా చూసుకుంటే ఫైర్ ఎలిమెంట్ సూర్యుడు. పొలిటికల్ టర్బులెన్సెస్ 2026 లో పెద్ద లీడర్స్ కి ఒక ప్రమాదం రావడం అట్లాంటిది ఇండికేట్ చేస్తుంది. ఓకే. యంగ్ జనరేషన్ వాళ్ళు పొలిటికల్ గా బాగా ముందుకెళ్తారనమాట. చాలా చాలా ఉంటారు కదా, యంగ్స్టర్స్ అంటాం, యంగ్ బ్లడ్, వాళ్ళు ముందుకెళ్తారు. ఒక 2-3 పెద్ద లీడర్స్ కి కొంచెము ప్రాబ్లమెటిక్ సిచ్యువేషన్స్ వచ్చే అవకాశాలు పొలిటికల్ గా ఉన్నాయి. ఓకే. మామూలుగా ఓవరాల్ గా చూసుకుంటే ఈ గ్రూప్ డెత్స్ గానీ యాక్సిడెంట్స్ గానీ ఇవన్నీ ఇంకా కంటిన్యూ అవుతాయి 2026. అంతే, అది ఒక ఫుల్ స్టాప్ వచ్చేస్తుంది అని లేదు. ఇంకా ఒక వార్ చూడొచ్చు మనము. ఓకే. టువర్డ్స్ మార్చ్ ఏప్రిల్లో కొంచెం చాలా టర్బులెన్సెస్ వస్తాయి. మనం జాగ్రత్త పడవలసిన విషయం 2026 లో ఏంటంటే ఈ మధ్య జరుగుతున్న ఫ్రాడ్స్ ఏవైతే ఉన్నాయో, డిజిటల్ ఫ్రాడ్స్ ఏవైతే ఉన్నాయో విపరీతంగా ఎక్కువైపోతాయి. ఇంకా కొత్త రకాలుగా ఇంకా ఎక్కువైపోయి మనీ లాసెస్ అవి ఎక్కువగా ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఈ డిజిటల్ విషయంలో మీ ఫోన్స్ కానివ్వండి, మీ పాస్వర్డ్స్ కానివ్వండి, బ్యాంకింగ్ యాప్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రా కాషియస్గా, ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండవలసిన సంవత్సరం 2026. ఓకే. ఇంకొక సజెషన్ ఏంటంటే చాలా మంది గోల్డ్ పెరిగిపోతుంది అనేసి గోల్డ్ కొని పెట్టుకుంటున్నారు బిస్కెట్ ఫామ్ లో. అయితే మీ ఇన్వెస్ట్మెంట్ ని డివైడ్ చేసుకోండి. ఓన్లీ గోల్డ్ మీద, ఓన్లీ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఏదన్నా ఒక ప్రమాదం జరగవచ్చు. వామ్మో, అది ఇన్వాలిడ్ కూడా అవ్వచ్చు ఒక పాయింట్ లో. కాబట్టి బీ కేర్ఫుల్. కొంచెం గోల్డ్, కొంచెం సిల్వర్, కొంచెం ఇన్వెస్ట్మెంట్, కొంచెం షేర్స్, కొంచెం వేరే అసెట్స్ అట్లాంటివి డివైడ్ చేసుకోండి. మీ దగ్గర డబ్బులు ఉంటే గోల్డ్ కొనేస్తే డెఫినెట్ గా గోల్డ్ పెరుగుతుంది. గోల్డ్ విల్ టచ్ 1.5. ఓకే. ఓకే. 1.5 టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ 2026 1.5 వరకు వెళ్తుంది. కాకపోతే అందరు కలిపి అదే ఇందులోనే ఇన్వెస్ట్ చేసేయాలి, గోల్డ్ పెరిగిపోతుంది లేదు, ల్యాండ్ లో ఇన్వెస్ట్ చేయండి, వేరే ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేయండి, అట్లాంటివన్నీ చేసుకుంటే బాండ్స్ అవి ఇవి తీసుకుంటే ఇట్ విల్ బి ఫెయిర్ అన్నమాట. ఒకటే దాంట్లో ఇస్తే ప్రాబ్లమేటిక్ గా ఉండొచ్చు. ఓకే. సో ఇది ఓవరాల్ గా చిన్న బేసిక్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఎట్లా ఉంటాయి 2026 లో అన్నది ఇది ఒక కీ ఇన్ఫర్మేషన్ నా దగ్గర నుంచి యాజ్ పర్ న్యూమరాలజీ. సో వనజ గారు, 2026 రాశి ఫలాల్లో భాగంగా టారో కార్డ్స్ రీడింగ్ లో ధనుసు రాశి దగ్గరకు వచ్చేసాం. బాణం ఎక్కిపట్టి ఉంటుంది కదా ఆ ఇమేజ్ చూస్తే. సో మరి ధనుసు రాశి వారికి 2026 ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఓకే. ముందుగా ధనుసు రాశి వాళ్ళకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో 2026 కార్డ్ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో ఒకసారి చూసి తెలుసుకుందాం మనం. ధనుసు రాశి వాళ్ళకి 2026 కార్డ్ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయంటే, ఫస్ట్ థింగ్, మిమ్మల్ని మీరు ఎవరితో కంపేర్ చేసుకోకండి. ఓకే. వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, వాళ్ళలాగా నేను లేను, ఇట్లాంటి కంపారిజన్స్ ఎక్కువ అయిపోతూ ఉంటే ఏంటంటే ఎంతెంత కంపేర్ చేసుకుంటూ ఉంటారో అంతంత వెనకబడుతూ ఉంటారు. కాబట్టి అట్లాంటి కంపారిజన్స్ చేసుకోకుండా ఇప్పటిదాకా మీరు ఏమి అచీవ్ చేశారో అవన్నీ ఒక్కసారి ఆలోచించుకొని 2026 చక్కగా ఫ్రెష్ గా స్టార్ట్ చేయండి. అది ఒకటి. రిలేషన్షిప్స్ పరంగా ఒక చిన్న అడ్వైస్ ఏంటంటే, వీళ్ళకి
మూడో మనిషి ఇన్వాల్వ్మెంట్ వల్ల మీ లైఫ్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు. ఏ రిలేషన్షిప్ లోనో థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతాయి. ఓకే, లైక్ మీ ఇద్దరు అక్క చెల్లెల మధ్యలో ఎవరో మూడో కజిన్ వచ్చి గొడవలు పెట్టడము, వైఫ్ అండ్ హస్బెండ్ లో ఎవరో థర్డ్ పర్సన్ నాట్ నెసెసరీలీ ఏదో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అట్లా అనుకుంటా ఉంటారు. అట్లా ఏం కాదు, ఎవరైనా అవ్వచ్చు ఆ మూడో పర్సన్, హూ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, మీ ఇద్దరి మధ్యలో చిన్నగా కాన్ఫ్లిక్ట్ తెచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఏదైనా మీ రిలేషన్షిప్ లో ఒక మూడో మనిషి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే వాళ్ళని కట్ చేయండి. ఎప్పుడు కట్ చేస్తారు? మీకు ఇప్పుడున్న మీ ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్ మీకు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తే, నాకు నా హస్బెండ్ తోటి, నాకు నా వైఫ్ తోటి నా రిలేషన్ చాలా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఆ మూడో వ్యక్తిని కట్ చేయండి. అంతే వీళ్ళకి రిలేషన్షిప్ అడ్వైస్ అనమాట. ఓకే, అండ్ కెరీర్ పరంగా చూసుకుంటే కొంచెం స్లోగానే ఉంటది, అంత పెద్ద గ్రేట్ గా ఏమీ లేదు వీళ్ళకి. ఓకే ఇయర్ అనమాట, పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు వీళ్ళు. సో 2026 లో ఓకే చల్లలేదు అంటాము కదా, ఎలా నడుస్తుందో అలాగే నడవనివ్వండి. పెద్ద పెద్ద చేంజెస్ చేయడానికి, పెద్ద పెద్ద అకాంప్లిష్మెంట్స్ చేయడానికి ట్రై చేయడానికి వీళ్ళకి అవకాశం లేదు 2026 లో. కాకపోతే స్టేబుల్ గానే ఉంటుంది. మీ జాబ్ ఇన్సెక్యూరిటీస్ ఎవరికైనా ఉంటే ఏదైనా అయిపోతుందేమో, జాబ్ లో ఏదైనా ట్రాన్స్ఫర్స్ అయిపోతాయేమో, లేకపోతే ఉన్న జాబ్ ఊడిపోతుందేమో, సంథింగ్ అలాంటివి ఏం లేవు. స్టెబిలిటీ అయితే ఉంది, కాకపోతే చేంజ్ లేదు. కొత్త న్యూ చేంజ్ ఎక్స్పెక్ట్ చేయాలి. స్టూడెంట్స్ కి మాత్రము మీరు ఎంత చదివినా మర్చిపోతా ఉంటారు అన్న ఒక థాట్ ఏదైతే ఉంటుందో అది కంటిన్యూ అవుతుంది. అది అలాగే, అది థాట్ కాదు. ఎంత చదివినా మీకు ఈ ఇయర్ కొంచెము మెమరీ లాస్ ఇష్యూస్, అట్లా కాన్సన్ట్రేషన్ ఇష్యూస్ బేసిక్. సో కాన్సన్ట్రేషన్ రావాలి అంటే మీరు ఏదైనా చిన్న బ్రెయిన్ ఎక్సర్సైజెస్ అని అట్లాంటివి మధ్య చాలా వచ్చినాయి కదా. కాన్సన్ట్రేషన్ పెరగాలి అంటే చాలా మంది ఏదో పూజలు చేసేస్తా, పూజలు అఫ్ కోర్స్ చెయ్యాలి, పూజ కూడా కాన్సన్ట్రేట్ చేసే చెయ్యాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ గా కన్సిస్టెంట్ గా ఒక దగ్గర కూర్చోవడం, ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని ఒక పారా కంప్లీట్ చేయడం, ఒక స్టడీ కంప్లీట్ చేయడం, అట్లాంటివి చేయడం ప్రాక్టీస్ చేస్తే, ఇవన్నీ బ్రెయిన్ ఎక్సర్సైజెస్, బ్రెయిన్ జిమ్స్ అంటాం, ఇట్లాంటివన్నీ ప్రాక్టీస్ చేస్తే స్టడీ మీద ఫోకస్ మీకు షిఫ్ట్ అవుతుంది అనమాట. అంటే చదివింది గుర్తుంచుకునేలాగా, మీరు చదివిన దానికి మార్క్స్ సరిగ్గా వచ్చేలాగా ఏవేవైతే చిన్న చిన్న పనులు ఏవైతే చేయాలో అవి చేయకపోతే కొంచెం కష్టం అవుతుంది వీళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా. ఏదైనా కాంపిటేటివ్ రాసిన పెద్ద పెద్ద క్లాసెస్ లో ఉన్న పిల్లలకి కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషనే కనపడుతుంది వీళ్ళకి. ఒక చిన్నగా టువర్డ్స్ ఆఫ్టర్ 6 months ఒక చేంజ్ ఆఫ్ డైరెక్షన్ కనపడుతుంది వీళ్ళకి అనమాట. ఓకే, లక్ ఫేవర్ చేస్తుంది అప్పుడు. ఓకే, ఒక పాయింట్ వరకు కొంచెం స్టాగ్నెంట్ గా ఉన్నా ఒక చిన్న రే ఆఫ్ హోప్ అంటాం, ఒక పీరియడ్, ఒక విండో ఓపెన్ అవుతుంది అనమాట వీళ్ళకి ఆఫ్టర్ జూన్. ఆ పీరియడ్ లో వీళ్ళకి ఏదైనా అవకాశాలు వచ్చినా, వీళ్ళ ఇంట్యూషన్ అరే ఇది రైట్ థింగ్ నాకు అని అనిపించినా గ్రాబ్ ఇట్ అంటారా, ఆ ఆపర్చునిటీని మీరు వినియోగించుకోవడం. మీకు హెల్ప్ చేసే వాళ్ళు కాకపోతే బిజినెస్ స్టార్ట్ చేయడానికి, ఒక్కొక్కసారి చూడు మనం ఏదైనా స్టార్ట్ చేయాలంటే టకటక అన్ని పనులు అయిపోతాయి, ఎటువంటి డిలేస్ లేకుండా సిగ్నేచర్స్ అయిపోతాయి, అన్ని అయిపోతాయి, లోన్స్ వచ్చేస్తా ఉంటాయి. అట్లా వస్తుంది అంటే అది పాజిటివ్ సైన్ మీకు. సూపర్, యూ కెన్ గో అహెడ్ వాటితోటి. ఓకే, అండ్ ఈ సంవత్సరం మీ లక్కీ నంబర్ 9. ఓకే, మీరు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ మీద వెళ్తున్నప్పుడు, ఏమైనా చేసినప్పుడు 9 నెంబర్ ఉండేలాగా చూసుకోండి. అండ్ ఫేవరబుల్ కలర్ మీకు లైట్ పర్పుల్ కలర్. ఓకే, సో లైట్ పర్పుల్ కలర్, ఎటైనా వెళ్తున్నప్పుడు పర్పుల్ కలర్ వేసుకునేలాగా, పర్పుల్ కలర్ కర్చీఫ్ అట్లాంటిది ఏదైనా క్యారీ చేస్తే లక్ ఫేవర్ చేస్తుంది అంటారు. మీరు క్రిస్టల్స్ అలాంటివి బిలీవ్ చేసి అమెథిస్ట్ వేసుకోండి. ఓకే, అమెథిస్ట్ క్రిస్టల్ ఉంటుంది, అది వేసుకోండి. నేను ఫస్ట్ చెప్పినట్టుగా కంపారిజన్స్ మానేయండి, ఎవరితోటి కంపారిజన్స్ అవి పెట్టుకోవద్దు. ఆరోగ్యపరంగా చూసుకుంటే గనక మీకు కళ్ళకి వచ్చే సమస్యలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. సో ఇమీడియట్ గా వెళ్ళి చెక్ చేయించుకోండి. క్యాట్రాక్ట్ ఇష్యూస్ అని చిన్న చిన్న సర్జరీ, ఒక సర్జరీ అయ్యే ఇండికేషన్స్ చూపిస్తుంది వీళ్ళకి, మైనర్ సర్జరీస్ అన్నమాట. సో టారో ఓవరాల్ గా చెప్తున్నాం కాబట్టి ఇట్లా ఉంది. జనరల్ గా ఇండివిజువల్ చెప్పినప్పుడు వాళ్ళకి స్పెసిఫిక్ గా ఏం ప్రాబ్లం ఉంటుంది అన్నది మనము అది చెప్పవచ్చు, అది పాయింట్ అవుట్ చేయొచ్చు. సో ఓవరాల్ గా ఎనర్జీస్ చూస్తే ఓకే, ఎనర్జీస్ పెద్ద గ్రేట్ గా కాకపోయినా బట్ స్టేబుల్ ఇయర్ వీళ్ళకి. సో డిఫరెంట్ జానర్స్ లో కూడా చెప్పున్నారు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. ఒకటి ఏంటంటే మెయిన్ అలార్మింగ్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ తగ్గించుకోవాలి, బ్రెయిన్ ఎక్సర్సైజ్ చేయాలి పిల్లలైతే. ఆల్ రైట్, సో ఆల్ ది వెరీ బెస్ట్ అండి ధనుసు రాశి వారికి, అండ్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ మ్యామ్. వెల్కమ్.